ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కానీ టేస్టీగా అన్నం తినాలి, మంచి కూర కావాలి అనుకుంటున్నారా? అయితే ఒక 3 ఉల్లిపాయలతో ఒక్కసారి ఉల్లిపాయ పులుసు పెట్టి చూడండి. కూరగాయలు ఉన్నా సరే ఇదే కూర వండుకొని తింటారు, అంత బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఇంట్లో ఉండే బేసిక్ వస్తువులతో వండుకోవచ్చండి. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, పులుసు కూరలు ఎప్పుడైనా సరే కొంచెం జీలకర్ర మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కాస్త చిటుపట్లాడిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి, అలాగే దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గించండి. ఉల్లిపాయల్లో అస్సలు మనకి వాటర్ ఉండకుండా పచ్చి వాసన లేకుండా చక్కగా వేయించండి మీడియం ఫ్లేమ్ మీద. ఈ ఫ్రై చేయడంలోనే ఈ పులుసు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ముందే పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చి అనేది మెత్తగా అయిపోతుంది, కాబట్టి ఈ టైంలో వేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక గిన్నె చింతపండు రసం, అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మంచిగా అన్ని కలిపేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మీకు చేపల కూర లాగా మంచి స్మెల్ వస్తుందండి. ఈ కూర ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తిన్నారనుకోండి, ప్లేట్ ఎప్పుడు ఖాళీ అయిపోతుందో కూడా తెలియదు అనమాట, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఉల్లిపాయ పులుసు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ కామెంట్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.